హలో అండి, ఇవాళ నేను నువ్వులు శనగిత్తులు లడ్డు చేస్తున్నా. బెల్లం వేసి బెల్లం అండి, శనగిత్తులు ఒక పావు కేజీ శనగిత్తులు నువ్వులు లడ్డు చేస్తున్నానండి. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. నువ్వులు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, లేదా మాడిపోతాయి. లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇట్లా నువ్వులు, శనగిత్తులు, జీడిపప్పులు అన్నీ వేసి ఉండలు చేసి పిల్లలకి పెడితే నడువులకి బలం అండి. ఉండ చేసి లడ్డు లాగా చేసేసి పిల్లలకి ఇస్తే నడువులకి చాలా బలం. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. గోల్డ్ కలర్ వచ్చేదాకా దగ్గర ఒక 5-10 నిమిషాలు పట్టిద్ది. మనం కలర్ చూసుకొని వేయించుకోవడమే. పిల్లలకి నువ్వుల లడ్డూలు చేసి పెడతా ఉంటే నడువులకి, మోకాళ్ళకి అన్నిటికీ బలం అండి. చాలా హెల్తీగా ఉంటారు. కొంచెం బెల్లం వేసి చేస్తూ ఉంటే కాల్షియం అన్నీ వస్తాయి. నువ్వులు ఏగిని కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు తీసుకుందాం. చల్లారాలండి. నువ్వులు ఏగినాయి కదా, ప్లేట్లోకి తీసుకుందాం కదా. ఇప్పుడు శనగిత్తులు వేయించుకుందాం. శనగిత్తులు కూడా వేయించుకోవాలండి. శనగిత్తులు కూడా మాడకుండా దోరగా వేయించుకోవాలి. బెల్లం కూడా దంచుకుందామండి. శనగిత్తులు వేగేలోపు బెల్లం దంచుకుందాం. శనగిత్తులు ఇలా వేగినాయండి. ఇంక స్టవ్ ఆపేసుకుందాం. శనగిత్తులు కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చల్లారడానికి బెల్లం దంచుకున్నాం కదండి. ఇప్పుడు కవర్లో పెట్టి దంచుకున్నానండి. లేదా విడివిడిగా అవుతుంది కదా, లేదా కత్తి పెట్టైనా సన్నగా కొయ్యొచ్చు. కానీ అది చాలా టైం పట్టింది. దంచేసామనుకోండి తొందరగా అయిపోయింది. చూసారా, మెదిగింది. ఇంకొంచెం దంచుకుందాం. బెల్లం ఇలా దంచుకున్నాం కదండి. ఇప్పుడు శనగిత్తులు, నువ్వులు అన్నీ చల్లారాక మిక్సీ పట్టుకున్నాం. కొంచెం నువ్వులు, కొంచెం శనగిత్తులు, కొంచెం బెల్లం వేసి కొంచెంగా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని శనగిత్తులు అండి, నేను పొట్టు తీయట్లేదు, పొట్టుతోనే వేస్తున్నాను. పొట్టు కూడా బలమేనండి. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం. బెల్లం కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఇంకా మెత్తగా అవ్వాలండి. ఇలా మిక్సీ పట్టుకుంటూ ఉంది. మిక్సీ పట్టుకున్నాం కండి. ఇలా మెత్తగా చూసారా, బెల్లం వేయంగానే ఉండలాగా వస్తుంది. ఇంకా మొత్తం అలాగే మిక్సీ పట్టేసుకున్నాం. చూసారండి, మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు అంటే ఉండ వచ్చేసిద్దండి, నెయ్యి లేకుండా అయినా. చూసారా, కానీ కొంచెం లైట్గా నెయ్యి ఫ్లేవర్ తగలటం కోసం కొంచెం లైట్గా నెయ్యి వేసాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఉండ చేసుకుందామండి. ఇలా చుట్టుకున్నాం, లడ్డూలాగా చుట్టేసుకున్నాం. కానీ ఇది తింటే చాలా కాల్షియం కానీ బలం అండి, ఐరన్ అన్నీ ఉంటాయి. ఇలా ఉండలు చేసేసానండి. ఇలా ఉండలు చేసి వారంలో 2-3 సార్లు పిల్లలకి పెడితే చాలా మంచిదండి. హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు. హుషారుగా ఐరన్ అందుద్ది, కాల్షియం అందుద్ది. శనగిత్తులకి, నువ్వులకి అన్నిటికీ బెల్లం అన్నీ ఉన్నాయి కదండి. కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. లడ్డూలు రెడీ అయినాయండి. చూసారా, నువ్వులు శనగిత్తులు లడ్డు ఎంత బాగా చేశానో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి.